కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. టాపిక్ డైవర్షన్ పార్టీ పెడతా అంటున్న ఇంద్రబాబు. చెప్పు. నేను మంచోన్ని. చేన్ల దిగుతున్నారు సెల్ఫీలు. రుణమాఫీ కోసం నిరసన చేస్తున్నారు రైతులు. పాము తిరుగుతున్నది రైలు బోగిలా. మస్తు భయం వచ్చింది ప్రయాణికుల్లా. రోబో చేస్తున్నది పొలం పనులు. పరిశాన్ అవుతున్నారు రైతన్నలు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు తయారైనరు మన లీడర్లు. పూటకో మాట రోజుకో ఏషం. మూతి ముందు గొట్టం పెట్టంగానే లొడలొడ మాట్లాడతారు, సవాళ్లు చేస్తారు, తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలైతే లెక్కే లేదు. అరచేతుల బెల్లం పెట్టి మోచే నాకిస్తారు. అగో అక్కడ ఇంద్రబాబు ఉన్నాడు, పలకరించొద్దాం. ఇదేంది నేను మంచోని పాఠం అప్పచెప్పినట్టు గట్ల చెప్తుండేంది? హలో ఏమయ్యా, నేను మంచోన్నా కదా? ఎస్, నేను మంచోనే కదా. మరే విషయం నువ్వు అందరికీ చెప్పాలి కదా. ఏం కామన్ సెన్స్ ఉందా లేదా? ఎస్ చెప్పు. నేను మంచోని. సారు ఏందో ఎవరినో బెదిరిస్తున్నారు మంచోనని చెప్పమని. మీరు నిజంగా మంచోళ్ళు అయితే చెప్పుకునే పనే ఉంటుంది. అట్లా అది కాదమ్మా, నేను మంచోన్నా కాదా నువ్వైనా చెప్పాలి కదా. నీకైనా బాధ్యత లేదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? దిస్ ఇస్ వెరీ దారుణం. నా అంత మంచోడు ఈ దేశంలోనే లేడు. దట్ ఈస్ నిజం. అబ్బో మీ ముంచేతనం, సారీ మంచితనం వెన్నుపోటు కంటే గొప్పది సార్. ఆగవమ్మా ఆగో. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఎడానా మీరు కూడా నా మీద కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలో అర్థం కావట్లేదు. ఏ ఊకో. ఆ నడుమ నువ్వు అమెరికాకు పోకముందు ఏమన్నావు? తిరిగి వచ్చినాక నీకు 10,000, నీకు 5,000, నీకు 3,000 అని యాంకర్లకు, కెమెరామ్యాన్లకు, మేకప్ మ్యాన్లకు మాటిచ్చినావు కదా, అన్నవా లేదా? అంటే మరి అదే 6 నెలలు అవుతుంది. మాకెవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. మాకు ఇస్తా అన్న పైసలు అక్కడ పెట్టి మాట్లాడు. నువ్వు మంచోనివని ఒప్పుకుంటావు. మీరందరూ కూడా ఒక విషయం ఆలోచించు. ఏందో అది. శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఎవరు? దిశనాయకే కొత్తగా ఎన్నికయ్యాడు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. నేను యాంకర్లకు ఇస్తా అన్న 10,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంటే మీరు శ్రీలంక ప్రెసిడెంట్ గురించి చెప్తారేంది సార్? ఆయన సంగతి నాకెందుకు, మా పైసల ముచ్చట చెప్పుండ్రి. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది మీ ఆడలేడీస్ అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఈ సంవత్సరం మిస్ యూనివర్స్, మిస్ ఇండియా కిరీటం ఒక అమ్మాయికి వచ్చిందంటే అది మన ఆడపడుచులు సాధించిన ఘనత. మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అమ్మాయిలకే ఇస్తారు, మొగోళ్ళకి కాదు. అదే నా బాధ, అదే నా ఆవేదన. మీరున్నారు, మీకేం తక్కువ? కావాలంటే మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని కూడా మిస్ యూనివర్స్ పోటీలకు పంపిస్తాను. ఏమన్నారు? నన్ను మిస్ యూనివర్స్ పోటీలకు పంపిస్తారా? అవునా? నిజంగానా? నేను అంత అందంగా ఉన్నానా? ఆగో, నేను యాంకర్లకి ఇస్తా అన్న పైసలు ఏమని అడిగితే మిస్ యూనివర్స్ అని మాట మారుస్తారేంటి సార్? పైసలు ఎప్పుడు ఇస్తావో చెప్పు ముందు. అదే నువ్వు కూడా చదువుకున్నావు కదా, రోజు వార్తలు చెప్తావు కదా. నీకు చాయ్ పత్తా లేడీస్ తెలుసా? చాయ్ పత్తా లేడీసా? ఎవరు సార్ వాళ్ళు? నాకు తెలియదు. అది కూడా తెలియదంటే ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా తెలియదు సార్. ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు? అది ఒక సినిమా పేరు. ఆస్కార్ కు మన దేశం నుండి ఎంపికైన సినిమా. అది చాయ్ పత్తా లేడీస్ కాదు నాయన, లపాతా లేడీస్. నేను చెప్తున్నది కూడా అదే లపాతా లేడీస్. మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళాయంటే అదే ఘనత. నువ్వు కూడా సినిమాలో నటిస్తానంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను రికమెండ్ చేస్తాను. ఏ ఊకో, నేను అడిగిన మాటను డైవర్ట్ చేసి ఏందేందో మాట్లాడతావేంది? మాకు ఇస్తా అన్న పైసలు ఇస్తే ఇస్తా అని చెప్పు, లేకపోతే ఇయ్యా అని చెప్పు. ఏంది సొల్లు ముచ్చట? వినవమ్మా, విను. నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను, విను. లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఏందో చెప్పు. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలున్నాయట. నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో తలుచుకుంటేనే బాధగా ఉంది. నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు.
ఊరు మీద ముచ్చట్లన్నీ చెప్పు, అసలు విషయం మాత్రం చెప్పకు. పోయిగా పోయి రెస్ట్ తీసుకోపో. చూసిండ్రా ఈ టాపిక్ డైవర్షన్ పార్టీ ప్రెసిడెంట్ ఇంద్రబాబు ఖాతా ఎట్లున్నదో. అక్కడ చంద్రబాబు సుత ఎన్నికలకు ముందు సూపర్ 6 అని జనాలకు అరచేట్ల స్వర్గం చూపెట్టిండు. ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఆ హామీలను డైవర్ట్ చేసేందుకు తీరుతీర్ల కథలన్నీ పడుతున్నాడు. ఆ జలదన్నట్టు ఇంటింటికి పోయి మాది మంచి ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటురట. వాళ్ళని చూసి ఇంద్రబాబు నేను కూడా మంచోన్ని అని పాట అందుకున్నాడు. మాకు ఇస్తాన్న పైసలు ఏమని అడిగితే దాన్ని డైవర్ట్ చేసేందుకు ఎక్కడెక్కడ ముచ్చట్లు అన్నీ చెప్తున్నాడు. ఇక ఏం చేయాలో మీరే చెప్పుండ్రి. ఇట్లా ఎన్ని బీప్ సప్పులు వేసినా అనకూడని మాటలు మాట్లాడిండు జనసేన ఎమ్మెల్యే సారు. అసలు ఆ మాటలు వింటే ఈయన నిజంగానే ఎమ్మెల్యేనా అని మీరే అంటారు. ఎందుకంటే ఆ మాటలు గట్లున్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే అన్ని మాటలు మాట్లాడి తెల్లారి ఏమంటుండో వింటే అమ్మ బాబోయ్ ఇట్లా కూడా ఉంటారా మనుషులు అంటారు మీరే. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చి విన్నరా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సార్ ఏమన్నాడో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాడట. మరి అంతగానం ప్రాయశ్చిత్త పడే అంత తప్పేం చేసిండు? టూ అనే మాటలు ఏం మాట్లాడిండు అంటే అబ్బో అవి మా నోటితోని మాట్లాడేటి కాదు, మా నోటితోని చెప్పేటి కాదు లో, అందుకే ఆయన మాటలే వినిపిస్తాం వినండి. కాకపోతే అవి డైరెక్ట్ వినేటి కాదు కాబట్టి జర బీపులు వేసి వినిపిస్తాం. విన్నరా గన్ని గనం టూ అని బీప్ సప్పులు పడ్డాయంటేనే అర్థం కావాలి సారు వారి బూతు పురాణం ఏ రేంజ్ లో ఉన్నదో. అరే అన్న దగ్గర మొదలుపెట్టి వయా అన్ని బూతులు మాట్లాడుకుంటా నా కొడక అని కొස්සకు మాట్లాడిండు. మరి ఈయన కోపం ఎవరి మీద అంటే రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద అనట. మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరితే పెద్ద ఆఫీసర్లను అడిగినంకిస్తానని చెప్పిందట. కథమిగా గాయంత దానికి ఇష్టం వచ్చినట్టు బూతులన్నీగా కిండిట్లే. మళ్ళీ ఇంతలైన మాటలేని జనం చీ కొడతారు అనుకున్నాడో లేకుంటే వీళ్ళ అధినేతనే గట్టిగా అరుచుకున్నాడో తెలియదు కానీ ఇగో ఇట్లా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయినట్టున్నది. తప్పు చేసుడు ప్రాయశ్చిత్త దీక్ష అనుడు. సెల్ఫీ తీసుకుందాం, ఇది బాగా వచ్చింది. ఇంకొక యాంగిల్లో తీసుకుందాం, ఇది కూడా బాగానే వచ్చింది. ఏంది ఇప్పుడు నేను సెల్ఫీలు దిగినా అనుకుంటురా? కాదు, నిరసన తెలిపినా. అగో అదేంది సెల్ఫీ దిగి నిరసన అంటుంది ఏందని అనుకుంటుర్రా? ఇగో గిడ కొందరు రైతులు గిట్లనే సెల్ఫీలు దిగి నిరసన తెలిపిండ్రు. ఇగో వీళ్ళంతా ఒక చేతిలో పాస్బుక్ ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు కదా లైన్ కట్టి, అది కూడా షేన్లల్లా. మరి దీంట్లో నిరసన ఏమున్నది అంటే వాళ్ళే చెప్తారు ఇన్రా అదండి. మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. రైతులు చాలా అవస్థలో ఉన్నారు. అది మ్యాటరు. రుణమాఫీ కోసం ఇట్లా నిరసన చేస్తున్నారట. ఇక ఇట్లా దిగిన ఫోటోలను సీఎం ఆఫీస్ కు పంపిస్తామని చెప్తున్నారు. వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా ముకరా కే రైతులు సంపూర్ణ రుణమాఫీ కావాలని అడుగుతున్నారు. ఇక వీళ్ళు ఇట్లా అడుగుతుంటే మిడుదొడ్డి మండలంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతోనో కార్యం నడిపించిండ్రు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సుమారు 300 మంది రైతులు ఇక్కడికి వచ్చి మాకు కూడా రుణమాఫీ కాలేదు, మేము కూడా ముఖ్యమంత్రి గారికి మా వీడియోలు పంపిస్తాం, మా బాధ వినిపిస్తాం అని చెప్పేసి రావడం జరిగింది. ఇట్లా సెల్ఫీలతోనే రుణమాఫీ కావాలని అడుగుతున్నారు వీళ్ళు. కానీ గమ్మత్ ముచ్చట్లే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇట్లా ఫోటోలు దిగుకుంటూ నిరసన తెలపలే కావచ్చు. అందుకే వెరైటీ అనిపిస్తున్నది చూస్తుంటే. అది నిర్మల్ జిల్లా. ఒక ఆర్టీసీ బస్సు చీకట్ల రోడ్డుపై పరుగులు తీస్తుంది. దాని వెనకాల పోలీసుల ఫాలోయింగ్. పోలీసులను చూసి డ్రైవర్ స్పీడ్ పెంచిండు. డ్రైవర్ స్పీడ్ పెంచిండని పోలీసులు రువ్వడిగా తోలుడు. ఇదే పక్కనున్న జనాలకు ఏం అర్థమైతలేదు. అందరికందరూ పర్షాన్. ఇంతల్నే బస్సు ఆగిపోయింది, డ్రైవర్ దిగిండు. ఇప్పుడు దీంట్లో ఏముంది ట్విస్ట్ అంటారా? అసలు ట్విస్ట్ వార్త చూస్తే అర్థమవుతుంది, చూసేయండి. కదాకి డిపోల బస్సు ఎత్తుకొచ్చి టక్కర్ చేసి తప్పించుకోవాలని చూసిండు. ఇంకో ఇక్కడ కనబడుతున్న తీసుమార్కాను చెప్పురా వారే, అసలు ఎందుకు బస్సు ఎత్తుకొచ్చినావు? తెచ్చినా అంతే అంటే నీ అత్తగారు సొమ్ము అరబోయేదేమన్నా? తెచ్చినా అంటున్నావు, తెచ్చినా అని ఎందుకు ఎత్తుకొచ్చినావు? ఎవరు తెమ్మన్నారు? ఏంది చెయ్యి కిందికి వచ్చిందని తెచ్చినావా? అంటే బస్సు ఏమన్నా ఆడుకునే లబ్బర్ బస్సు అనుకుంటున్నావా? ఏందో చేతి కిందికి రావడానికి? తప్ప
తప్పైపోయిందన్నా అంతేనా అగ చూడు రే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బస్సు ఎత్తుకొచ్చి టక్కర్ చేసి ఏడుస్తుండు ఏడుపు కొట్టోడు చెప్పే పోలీస్ అన్న అసలు ఎట్లెత్తుకొచ్చిండే వీడు బస్సును గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్ కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది ఇన్న రానుల్లా మహారాష్ట్రకు బస్సులు లేవని చెప్పి దొంగ సాటుంగా గోడ దునికి బస్సును చాలు చేసుకుని వేసుకొని వచ్చిండట కానీ చూడండి ఏ ఎసువంటోళ్ళు తయారవుతున్నారో మొన్నటనేమో మోతవారి అత్తగారింటికి బస్సులు లేవని బస్సు ఎత్తుకొని వేయిండు ఈయన గారేమో గోడ దూకి బస్సు ఎత్తుకొని వేయిండు ఇంకా నయం ఎవరికేం కాలేదు కాబట్టి అందరు ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే ఎంత పని అవునో గీసువంటోళ్ళు దాపరం అవుతున్నారు మొన్న ఏపీలో ఒక మంత్రి భార్య పోలీసుల మీద ఎట్లా రుబాబు చూపెట్టిందో మీరందరూ చూసే ఉంటారు ఇంకో మాజీ మంత్రి భార్య పుట్టినరోజుకు కేక్ కట్ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్లు అందరూ లైన్లో నిల్చొని చప్పట్లు కొట్టిర్రు అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు పదవిలో ఉన్నోళ్ళ కంటే వాళ్ళ ఇంట్లో బిల్డప్ ఎక్కువ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఈ ఇసురాయి ముందు కూర్చొని పప్పు ఇసురుతున్న పెద్ద ఎవరో చెప్పురు చూద్దాం మీరు అందరు ఇవన్నీ చూసే ఉంటారు గుర్తుపట్టలేదా అయితే ఇంకో వీడియో చూడండి ఇక్కడ కూడా ఆ పెద్దవనే గోధుమలు జరుగుతున్నది మంచిగా చూడండి మీకే యాదికొస్తుంది అయ్యో తెలుస్తలేదా ఈమె ఎవరో కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఎస్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ భార్య షాక్ అయినరులే అవును మరి ఇయాల రేపు బుడ్డ వార్డు మెంబర్ భార్యలు ఎమ్మెల్యేల చుట్టాలే హల్చల్ చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈమె ఇంట్లో సింపుల్ గా ఇంటి పనులు చేస్తున్నదని ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోను ఆమె కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేసేసరికల్లా మేడం తిప్పుతున్న ఇసురాయి కంటే ఎక్కువ స్పీడ్ లో తిరుగుతున్నది ఇంటర్నెట్ లో ఇప్పుడు వీడియో 64 కళల్లో దొంగతనం కూడా ఒకటి అంటారు అందుకే ఆ కళను బతికించేందుకు దొంగ బడివేగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టి దొంగతనాలు చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు ఇది వరకు అర్ధరాత్రి దర్వాజా తలాలు పలగొట్టుడు కిటికీల సాలాకాలు ఉంచి ఇంట్లో దొచ్చుడు గోడలు దుంకిపోడు ఇదేం లేదు ఇప్పుడు పట్ట పగటిలే ఇట్లా నోట్ల కట్టలు జేబులు వేసుకొని వస్తున్నారు గా యూపీలో ఏమైందో చూడుండ్రి దొంగతనంలో ఇప్పటికే అన్ని రికార్డులు బ్రేక్ చేసిండు ఈ లేత దొంగ ఏటీఎంలో వచ్చి ఏం చేసిండో చూడండి పైసలు డ్రా చేసేదందుకు వచ్చినట్టు వచ్చి అటు ఇటు చూసి అసలు పని స్టార్ట్ చేసిండు అబ్బరే కొడుక ఈయన తెలివి పాడుగాను మనం ఇంట్లో బీరువా తాళం తీసినట్టే ఈడేదో తాళం చేయి పట్టుకొచ్చి ఏటీఎం డోర్ తీసి అందులో నుంచి నోట్ల కట్ట అందుకొని ఉతలబడ్డాడుగా అటు చూసేటాలకల్లా పని చేసుకొని పోయినంటే ఉత్త 32 సెకండ్లలో 1,00,000 ఎత్తుకపోయింది ఈడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో సుమేర్పూర్ అనే టౌన్ లో పట్ట పగటిలి బస్టాండ్ ఎదురుంగున్న ఏటీఎం లో జరిగింది హైటెక్ దొంగతనం ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి ఈయన పనితనం చూసి పోలీసులే పరిశాన్ గా పట్టిరట ఇక అదే సీసీ ఫుటేజ్ ఆధారంగా వాడిని దొరకబట్టేదందుకైతే టౌన్ ఎనుకలాడుతున్నారట గాని వామ్మో మామూలుగా తీస్ మార్క్ అని అంటారు కదా ఈడు కీ పెట్టి ఏటీఎం ను ఓపెన్ చేసిండు కాబట్టి కీస్ మార్క్ అని అనాలేమో ఎట్లాంటి వాళ్ళు మోపైతున్నారా లోకం మీద ఓవర్ యాక్షన్ ఉండడంలో తప్పు లేదు చేయడంలో తప్పు లేదు కానీ అదంతా నీ వరకే ఉండాలి నీకు నువ్వే ఓవర్ యాక్షన్ చూపెట్టుకోవాలి ఏహే మనకు ఉన్నదే ఓవర్ యాక్షన్ అని పక్కోల మీద ప్రతాపం చూపెట్టి పనికి మళ్ళీ పని చేస్తే బరాబర్గా తప్పున్నారా ఈడ కూడా ఒకడు గట్లనే ఓవర్ యాక్షన్ చేసిండు మంచిగానే ఇంటికి పోయిండు ఆటంకనే అసలు కథ అయ్యింది ఇంతకు ఓవర్ యాక్షన్ ఏంది అసలు ఏం జరిగింది అంటారా అరే నీ బల్బు బండకేసి కొట్టగదరా పోకిరి పోరడా ఆగురా వారి ఆగు మళ్ళట్టనే అది అరుగుతలేదు వారి రోడ్డు మీద బల్బు చేష్టలు కాకపోతే తాత బతుకు తెరువు కోసం రోడ్డు మీద సైకిల్ వేసుకొని పోతుంటే ఉత్తి పుణ్యానికి స్నో కొట్టి కళ్ళన్ని మండ తట్టి చేస్తేవి మరి వీడు ఇంత రెచ్చిపోతే జనాలు ఊకుంటారా వీడియో తీసి సీదా పోలీసులకు పంపితే పావు గంటలనే పట్టుకున్నారు మరి ఎంత సన్మానం చేసిరో చూడు ఎట్లా నడుపుతున్నాడో అయిందా బాగా అయిందా చక్కగా నీ జాగల నువ్వు పోతే ఇంత కాకుండా కదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీల ముచ్చట బండి నడపటానికేమో హెల్మెట్ లేదు వీడేమో ఈ ఏషాలు చేసిండు ఎందుకో కొందరు పోరలకు చేతులకు బైక్ దొరికితే ఆగనే ఆగారు ఇప్పుడు ఏమైంది బల్బ్ అంతా అనిగనా అందుకే అనేది ఓవర్ యాక్షన్ ఉండాలి కానీ నెరీ ఇంతగానం ఉండొద్దు అని చూసిరు కదా ఇవి ఇవాల్టి గరం వార్తలు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం మన టైం అయితే గుర్తుకున్నది కదా రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు మర్చిపోకుండా చూడుండ్రి టాటా